హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనూస్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ అండి. నేనైతే ఈరోజు టెంపుల్కి వచ్చాను అనమాట. ఫస్ట్ దైవ సన్నిధిలోనే వస్తూ వ్లాగ్ స్టార్ట్ చేయడం బెటర్ అనేసి నాకెందుకో మంచిగా అనిపించి జస్ట్ గుడికి వచ్చాను. ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయన్నమాట. దేవుడికి కావాల్సిన అన్ని రకాల పూల చెట్లు ప్రతిదీ ఉన్నాయన్నమాట. పూజకి మళ్ళీ వేరే చోట తీసుకోవాల్సిన అవసరం లేకుండా అందుకు నాకు చూసి చాలా బాగా అనిపించింది. మీతో కూడా షేర్ చేసుకున్నాము. అలాగే ఫస్ట్ వ్లాగ్గా కూడా ఉంటుంది అని అనేసి ఇవన్నీ షూట్ చేస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. మీ సపోర్ట్ నాకు ఉంటుందని కోరుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి మీతో టెంపుల్ వ్లాగ్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు టెంపుల్ చూసేద్దాం రండి. బయట ర్యాలీ జరుగుతున్నట్టు సౌండ్ వచ్చేసరికి బయటికెళ్ళాననమాట. చూసారు కదా! కాలేజ్ గర్ల్స్ అంతా ర్యాలీ చేస్తున్నారండి. ఇక్కడ చాలా అంటే చాలా అనిపించింది. ఇండిపెండెన్స్ డే కదా! అందుకనేసి పిల్లలందరూ పెద్దగా ఫ్లాగ్ పట్టుకొని, అలాగే చిన్న చిన్న ఫ్లాగ్స్ పట్టుకొని చాలా బాగా ర్యాలీ చేస్తూ వచ్చారనమాట. అందుకని చెప్పి అది చూసిన వెంటనే షూట్ చేద్దామనేసి ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను. మరి వాళ్ళ ఫేసెస్ అన్నీ చూపిస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి నేను అదేం చేయలేదనమాట. జస్ట్ లైక్ ఒక చిన్న షాట్ లాగా తీసుకున్నానంతే. ఇప్పుడు వీడియోలో ఇంక్లూడ్ చేద్దాం అనిపించి చేస్తున్నాను. మీకు కూడా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఇంక మళ్ళీ లోపలికొచ్చేసాను. మీకు చూపిద్దామని స్టార్ట్ అయితే చేశాననమాట. రండి టెంపుల్‌లో ఏమేమి చెట్లున్నాయి, ఎలా ఉంది, నేనేమేమి ఎక్స్‌పీరియన్స్ చేశానో చూపిస్తాను. చూడండి తులసి కోట ఉందనమాట. దీని బ్యాక్ సైడ్ హౌస్ ఉందండి. హౌస్ చూపిస్తే బాగోదనేసి నేను చూపించలేదు. తులసి చెట్టు దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. చూసారు కదా! ఇక్కడ తమలపాకు చెట్టు ఉంది కదా! తమలపాకు చెట్టు, తులసి చెట్టు, అలాగే మధ్య మధ్యలో చాలా చెట్లున్నాయి. జిల్లేడు పూల చెట్టు ఉంది. అలాగే ఇటు చూడండి మందారం పూల చెట్టు, నందివర్ధనం పూల చెట్టు, మామిడి చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. అటు సైడ్ లాస్ట్‌లో చూసిండే తమలపాకు చెట్టు ఇక్కడి వరకు అల్లుకునిందండి. అలాగే చూడండి ఇది గోరింటాకు చెట్టు గూడా ఉందండి. గోరింటాకు చెట్టు చూసి నాకు చాలా బాగా అనిపించింది. కాకపోతే చిన్న చెట్టు కాబట్టి నేనేం తెంపలేదు. ఇక్కడ మల్లెపూల చెట్టు ఉంది. అలాగే రావి చెట్టు ఉంది. ఇక్కడ ఒక బావి ఉందన్నమాట. ఓల్డ్ బావి. అక్కడికి వెళ్ళొద్దన్నారు. అందుకనైతే నేను వీడియో షూట్ చేయలేదనమాట. అక్కడి నుంచి ఇట్లా సైడ్ వచ్చినామంటే తెల్ల జిల్లేడు చెట్లు మొత్తం ఉన్నాయండి. మామూలుగా మనము తెల్ల జిల్లేడు పూల చెట్టు ఒక పువ్వు తీసుకొనొచ్చి పర్స్‌లో గానీ, బీరువాలో గానీ ఎక్కడైనా పెట్టామంటే మనీని ఆకర్షిస్తది అనేసి చెప్తారు కదా! అదైతే ట్రూ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది ఏమి అని. ఇదిగోండి ఇక్కడ బ్లూ ఫ్లవర్స్ ఉన్నాయి కదా! ఈ బ్లూ ఫ్లవర్స్ అలాగే ఇక్కడ కూడా తులసి చెట్లు ఎక్కడ చూసినా తులసి చెట్లున్నాయన్నమాట. బ్రహ్మకమలాలండి రాలి పడిపోయున్నాయన్నమాట. ఎక్కడుందబ్బా చెట్టు అనేసి వెతుకుతున్నాను నేను. అక్కడ రోజా పూల చెట్టు ఉంది చూడండి. ఇప్పుడు నేను చూపించేది అక్కడ. అక్కడ వెనకాల ముళ్ళ చెట్టు ఒకటుంది. అదే అనుకున్నాను నేను. ఇక్కడ మల్లెపూల చెట్టు, గన్నేరు పూల చెట్టు వాటన్నిటి మధ్యలో ఉంది చూడండి. ఇక్కడ చూపిస్తున్నాను. బ్రహ్మకమలాల చెట్టు. ఆహా! ఇక్కడే ఉంది అంతా వెతుకుతున్నాను అనిపించి ఇదిగోండి. గన్నేరు పూల చెట్టు మధ్యలో, శంఖం పూల చెట్టు మధ్యలో ఉంది. అక్కడి నుంచి ఇట్లా ముందరకొచ్చిన తర్వాత గన్నేరు పూలు చెట్టు నిండా ఉన్నాయి. అలాగే శంఖపూల చెట్టు కూడా బ్లూ కలర్ ఫ్లవర్స్ చాలా ఉన్నాయన్నమాట. చూడండి ఇటు సైడ్ వచ్చేసి డెకరేటివ్ ఫ్లవర్స్ అలాగే చెట్లు. చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో. మనకి దేవుడికి ఇంకెక్కడైనా కొనాల్సిన పనేముందండి. ఇదిగోండి మందారం పూల చెట్లు ఎన్ని రకాలున్నాయి. ఇక్కడ సెంటు జాజులున్నాయి. సెంటు జాజులు ఉన్నాయి. మనం పెట్టుకునే పూలున్నాయి. దేవుడికి పెట్టే పూలున్నాయి. ఇక్కడొచ్చేసి అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ 2 ధ్వజస్తంభాలున్నాయండి. ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి నెమలికి ఆహారంగా పెడతాం గదా మనము. దానికేదో చిన్న చిన్న బాల్స్ లాగా ఉన్నాయన్నమాట. దాంట్లో పురుగొకటుంది. చూసి భయమేసి అది పూర్తిగా షూట్ చేయలేదు నేను. చూడండి 2 ధ్వజస్తంభాలున్నాయి. ఇటు సైడు యెల్లో కలర్ ధ్వజస్తంభం వచ్చేసి నరసింహస్వామి గుడికనమాట. రైట్ సైడ్ ఉండే వైట్‌ది ఇది ఇంకా సిమెంట్ దానికి ఇంకా వేయలేదనమాట. అదొచ్చేసి ఇలాగ ఆంజనేయ స్వామికి అనుకుంటున్నాను. ఇంకా లోపలికెళ్దాం రండి. ఎవరు లేనిది చూసుకొని లోపలికెళ్తున్నాను నేను. ఇంక మీకు చూపించాలి కదా! లోపల ఎవరైనా ఉంటే పోనివ్వరు కదా! షూట్ చేయనివ్వరు కదా! అందుకని చెప్పనేసి సైలెంట్‌గా వెళ్తున్నాననమాట. ఇప్పుడు చూడండి కనిపిస్తున్నాడా దేవుడు? మీకు సరిగ్గా కనిపించట్లేదనేసి మళ్ళీ ఇంకో క్లిప్పింగ్ తీసుకుందాం అనేసి ఎవరు లేనిది చూసి మళ్ళీ లోపలికెళ్ళాననమాట. లోపలికెళ్ళేసి చూడండి దేవుడిని మళ్ళీ ఒకసారి బాగా చూశాను. మీకోసం ఇటు సైడు దేవుళ్ళున్నారు. ఇటు సైడ్ వచ్చేసి వినాయకుడు.
ఆంజనేయ స్వామి. ఇటు సైడ్ వచ్చేసి నాగమ్మ తల్లి. అంతకు మించి చిన్నగా తీయడానికి కాలేదండి. ఎవరో వెనకాలొస్తున్నారు. అందుకని తొందరగా తీసుకొనొచ్చేసాననమాట. ఈ చెట్టేంటో నాకసలు తెలియలేదండి. ఈ ఫ్లవరు ఈ సారీ. ఈ కాయ ఏంటనేది నాకసలు తెలియలేదు. ఊరికే అలా అనంగానే వచ్చేసింది. చూడండి ఇంకో కాయ కూడా తెంపుతాను. చెట్టయితే ఇది. ఇది ఏం కాయలు అసలు ఏంటి అనేది మీకు తెలిసుంటే కామెంట్ చేయండి. నాకైతే తెలీదు. తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఈ కాయలేంటి? ఈ చెట్టేంటి? కామెంట్ చేయండి. వీటిని ఏం జేస్తారో గూడా కామెంట్ జేయండి. నాకు తెలియనిది తెలుసుకోవాలి అనేసి ఆత్రం ఎక్కువ. కాకపోతే మా అత్త వాళ్ళని అడిగితే కూడా తెలీదన్నారనమాట. మీకు తెలిసుంటే కామెంట్ చేయండి. చూడండి ఎక్కడ చూసినా కరివేపాకు చెట్లు, నందివర్ధనం పూల చెట్లు, గన్నేరు చెట్లు, దేవుడికి కావాల్సిన చెట్లతో పాటు కరివేపాకు చెట్టు గూడా ఉందండి ఇక్కడ. గోరింటాకు చెట్టు గాని పెద్దదిగా ఉంటే కోసుకొచ్చుంటాను. గోరింటాకు చెట్టు చిన్నదిగా ఉంది. ఇక్కడ గోశాల ఉంది చూసారా? గోవుని చూసారు గదా! అలాగే ముందరికి వెళ్ళామంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉందనమాట టెంపుల్ అంతా. అక్కడ కుక్కని కట్టేస్తున్నారు. గుడి వాళ్ళదేనంట కుక్క. దాన్ని చూసి భయమేసింది. అక్కడ ఒక గోవుంది. అలాగే చెట్టు ఉంది గదా! చెట్టు కాడ నుంచి అట్లే ముందరికెళ్ళామంటే అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారనమాట. ఆంజనేయ స్వామి ఉన్నారు. అక్కడి నుంచి చూసుకుంటూ అట్లే ముందరకొచ్చేస్తే అటు సైడ్ పుట్ట ఉంది. ఆ పుట్ట దగ్గరికైతే వెళ్ళలేదు. అలాగే వచ్చి ఆంజనేయ స్వామి దగ్గరికైతే వచ్చాననమాట. మీకు జస్ట్ ఊరికే అట్లా చూపించాను చూడండి ఒకసారి. ఆంజనేయ స్వామిని చూసి దర్శించుకోండి మీరు కూడా. గేట్ క్లోజ్‌లో ఉందనమాట. అందుకే కొంచెం దగ్గరగా ఒకసారి కొంచెం అట్లా క్లిక్ చేశాను. అట్లే చూడండి టెంపుల్ వచ్చేసి మిడిల్‌లో ఉంటుంది. చుట్టూ మనకొచ్చేసి ఉంటాయన్నమాట. చెట్లే ఉంటాయి. అదిగోండి సపోటా పళ్ళు గూడా ఉన్నాయన్నమాట. చెట్లు, టెంకాయ చెట్లు, మామిడి చెట్లు, బనానా చెట్లు ఇలా అన్నీ ఉన్నాయి. ఒకసారి చూడండి గుడి మొత్తం చూడండి ఒకసారి. ఓవరాల్ లుక్ మీకు ఇలా చూపిస్తున్నా. మొత్తం చెట్ల మధ్యలో గుడి ఉంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అందుకనేసి మీకు ఒకసారి చూపిద్దామని మళ్ళీ ఇదిగోండి గోవా ఇక్కడ ఉంది చూడండి. మొత్తం ఒక రౌండ్ వేసాననమాట. మామూలుగానే మనకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, మనకేదైనా మనసు ప్రశాంతంగా లేకపోయినా, ఒకసారి టెంపుల్‌కి వచ్చి కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా! నేను కూడా టెంపుల్‌లోకి వచ్చిన వెంటనే మనకి పాజిటివ్ వైబ్స్ అనేటివి ఆటోమేటిక్‌గా వస్తాయన్నమాట. అందుకే నాకు కూడా మనశ్శాంతిగా చూపించాలనిపించింది. చూపించాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన వీడియోస్ అన్నీ వస్తాయి. వ్లాగ్స్ సపోర్ట్ చేశారంటే నేను వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.